ఓకే. సో మీరు అభిమానించే ఆర్టిస్టుల్లో, యాక్టర్‌ల్లో పవన్ కళ్యాణ్ గారు ఒకరు కదా! యా సో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముఖ చిత్రం మనకు తెలుసు. అవును అవును అందులో టీడీపీ, జనసేన, బీజేపీ కూడా కలిసాయి. సో ఈ కలయిక పట్ల అంటే మొదటేమో టీడీపీ, జనసేన మాత్రమే కలిశారు. ఇప్పుడు బీజేపీ కూడా కలిశారు. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? వీళ్ళ కలయిక యాక్చువల్లీ పాలిటిక్స్ గురించి నాకు ఓవరాల్ తెలుసు కానీ డీటెయిల్స్ మా తమ్ముడు కర్ణాటక వస్తే విశ్లేషించి చింపి చేతిలో వెళ్ళిపోతాడు. వాడు నాకు చెప్తానంటే గీతోపదేశం లాగా ఉంటుంది అది. ఐ విష్ బీజేపీ విన్స్. అది ఓకే. పార్లమెంటు కాసి ఎన్నికల్లో వన్ థింగ్ అంటే పవన్ కళ్యాణ్ వల్లే ఇలా ముగ్గురు కలిశారని చెప్పేసి అనుకోవచ్చా? నాకు ఈ ఎలక్షన్స్లో ఏం జరుగుతుందో నేను ఐ కెనాట్ ఫోర్కాస్ట్ చేయలేను, కానీ నాకు ఒక అనిపించింది ఏంటంటే ఇది ఒక ఆనెస్ట్ మనిషి నిజాయితీగా సంపాదించి ఒక తన వాయిస్ తన గొంతు ముందు పెట్టి లేదు అని చెప్పి దిగ్గజాలు కదా ఇద్దరు పార్టీలు, అదర్ టూ పార్టీస్ టీడీపీ కానీ వైఎస్ఆర్సీపీ బీజేపీ ఏజ్ ఓల్డ్ పార్టీస్ అండ్ ఆయన పాయింట్ ముందు పెడుతూ ఆయన వెళ్తున్నారు. ఆయన తప్పు రైట్ అని కాదు. ఐ లవ్ హిమ్ మ్యాన్, ఈజ్ మై ఫేవరెట్, వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. అదే. సో ఐ విష్ హిమ్ ది వెరీ బెస్ట్. నేను ఇంకా కొంతమంది ఏంటంటే ఆయన అభిమానులే హర్ట్ అయ్యారు. ఎందుకంటే అదే చెప్తాను, అది ఆంధ్రాలో జరిగే విషయం. నేను తెలంగాణ డామిసైల్. ఓకే. సో మై ఇన్ఫ్లుయెన్స్ ఓవర్ ఆంధ్ర. నేను ఏదైనా మాట్లాడితే ఓట్లు అంత సీన్ నాకు ఉండాలిగా. శ్రీకాంత్ భారత్ మాట్లాడగానే ఓట్లు షిఫ్ట్ అయితే అంత లేదు. మీరు ఏదో అన్నారు అభిమానులు అంటే మరి తక్కువ. మొదట 24 అసెంబ్లీ స్థానాలు అన్నారు. తర్వాత బీజేపీ అలయన్స్ అయిన తర్వాత మళ్ళీ అందులో 3 తగ్గిపోయినాయి. 21 అసెంబ్లీ స్థానాలతో అంటే 175 అసెంబ్లీ స్థానాల్లో వీళ్ళు 21 స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. దీన్ని చాలామంది ఏంటంటే జీర్ణం చేసుకోలేని డైజెన్ టాబ్లెట్ ఉంటుంది భయ్య, జెలుసిన్ టాబ్లెట్ అని. టాబ్లెట్ ఇస్తే జీర్ణించుకుంటారు. ఆయనకి ఇంటెలిజెన్స్ లేదా? సినిమాల్లో ఆయన హీరో పవర్ స్టార్ వదిలేండి. యాజ్ అ పాలిటీషియన్ ఆయనకే మేధస్సారు. హీ నోస్ వాట్ ఈస్ డూయింగ్. హీ నెవర్ సెడ్ దట్ ఐ విల్ బికమ్ సీఎం టుమారో. అవునా కదా? నేను ఒక పార్టీ పెడుతున్నాను, ముందుకెళ్తున్నాను, మార్పు తెస్తాను, 1,00,000 ప్రశ్నలు అడగడం అది హక్కు, ప్రజల హక్కు. సలహాలు ఇవ్వడం ప్రజల హక్కు, విమర్శించడం ప్రజల హక్కు. ఆయన చేసేది ఆయన చేస్తే ఆయనకే కదా గ్రౌండ్ రియాలిటీలో ఉన్నారు. అదే ఏదో ఒకటి చేస్తున్నారు, చూద్దాం అబ్బా ఏమవుతుంది. నేను ఒక మాట అనేస్తే చేంజ్ అవుతుందని కాదు కదా, బట్ అన్ ఆనెస్ట్ ప్లాన్ ఈస్ గివింగ్ అ వెరీ గుడ్ అటెంప్ట్. అంటే 54 వచ్చుంటే ఎమ్మెల్యే సీట్లు వచ్చుంటే హ్యాపీయా? 54 వచ్చింది, 175 అంటారు. ఇట్స్ రిలేటివ్ నెంబర్. హీఈస్ థింకింగ్, హీఈస్ కమింగ్ అప్ విత్ అ ప్లాన్. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. రైట్. సపోజింగ్ 21 వచ్చాయి, 21 గెలిస్తే 175 అంతే సింపుల్. ఎలక్షన్ నా ఇంట్లో ఎలక్షన్ పెట్టుకుంటే 6-7 మెంబర్స్ ఉంటాం. నేనే కర్ణాటకకు ఓటేస్తా, వాడు నాకు ఓటేస్తాడు, మిగతా అందరూ వాడికి ఓటేస్తారు. అది అట్లా 6-7 మెంబర్స్లోనే పాలిటిక్స్ ఉన్నప్పుడు రాష్ట్రం అంత తేలికైన విషయం కాదు. నా కోరిక ఏంటంటే ఐ విష్ బీజేపీ విన్స్. హ్యాపీ. ఎందుకంటే మోదీ 2 పాయింట్స్ ఆర్ఎస్ఎస్ మోదీ. ఓకే. కాకపోతే ఏంటంటే ఫండింగ్ లేకపోవటం వల్ల, ఆయన చేతిలో సరైనటువంటి ఫండ్స్ లేకపోవటం వల్లే అంత తక్కువ సీట్లకు పరిమితం అవటానికి కారణం అని కొంతమంది లాజికల్గా మాట్లాడుతున్నారు. అంటే ఆయనకి ఫండ్స్ లేవు కదా పార్టీకి, ఆయన సొంతంగా సంపాదించి సినిమాల్లో ఆ డీటెయిల్స్ నాకు తెలియదు, కానీ అడిగి తీసుకునే రకం కూడా కాదు. అదే ఇప్పుడు నేను పొలిటికల్ ఇవా అనేటువంటి అట్లీస్ట్ ఆయన అది కూడా చేయడం అనిపిస్తుంది నాకు. ఆయన సంపాదించి ఆయన పెట్టాలి, ఆయన సంపాదించి ఆయన పెట్టాలి. ఓకే. అంటే ఆయన కట్అవుట్ అంత పెద్దదంటే నా కట్అవుట్ ఇంత, నా సినిమా నేను చేయాలంటే నేను సంపాదించిన సినిమాలు పెట్టుకుని ఎవరిని అడగలేను. అది ఈజ్ గోయింగ్ ఆన్ బ్యూటిఫుల్ జర్నీ. ఆయన ఏం చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారండి? రాజకీయాల్లో ఆ రంగంలో దిగి జనాలకి మంచి చేద్దామని ప్రయత్నం కదా. ఎన్ని విమర్శనాలు అండి. మరి మీ గురువు చూస్తేనేమో ఆయన ఎంత వీలైనంత తగ్గించేసేసి ఆయన్ని అవును సినిమాలు తీయటం ఆయన అభిప్రాయం. ఆయన గారు చెప్పే మాటని ఏకీభవించాను, నాకు నచ్చదు అని చెప్పింది. ఐ హ్యావ్ ఎ డిఫరెంట్ ఒపీనియన్.
ఉమ్, ఆయనకి తెలుసు అది. ఓకే. నువ్వు వేరేగా ఆలోచిస్తావు శ్రీకాంత్, నేను వేరేగా ఓకే. ఉమ్, మీకు మామిడి పండు ఇష్టం, నాకు జాపండు ఇష్టం, మీకు బీజేపీ ఇష్టం, నాకు ఇంకో పార్టీ ఇష్టం, అయినా మనం కలిసి మర్యాదగా బతకగలగాలండి. అదేలే. అది ఒక మెచ్యూరిటీ కదా. సో ఈ అభిప్రాయాలు సిద్ధాంత రీత్యా తేడాలు ఉన్నప్పటికీ కూడా శ్రీకాంత్ అంటే అభిమానంతోనే మీతోటి ఆయన ఆర్జీవి సినిమాలు తీసుకుంటూ ఆయన నా వచ్చాడు. మీద అభిమానం అంత పెద్ద పదం వాడలేండి. నేను ఇంత డాన్ అంత, ఉమ్, ఆయన అంటే అభిమానం. సి హీ వాంట్స్ టు ఎక్స్ప్రెస్ సంథింగ్. ఇప్పుడు నేను బీజేపీని సపోర్ట్ చేస్తున్నా, ఎందుకు తప్పు కదా అంటే, ఆయన అట్లా ఈ సపోర్టింగ్ పార్టీ, వాట్స్ రాంగ్ విత్ లెట్ హిమ్ సపోర్ట్. జనాలు ఉన్నారండి రాజకీయాలు, ఒక్కటి మాత్రం మనం పెద్ద అనొచ్చు, జనాలు ఇట్లా అంటే ఎగిరిపోతాడు, ఇట్లా అంటే కూర్చుంటారు జనాలు. అంటే నేనేది ఏమంటే మీరు అభిమానించే ఒక నటుడినో లేకపోతే మీరు అభిమానించే ఒక నాయకుడినో తను డిగ్రేడ్ చేస్తూ సార్ ఫస్ట్ ఏదైనా చేశారనుకో మామూలుగా మనుషులకి బాధ కలుగుతుందా లేదా? నేను రెస్పాండ్ అవుతామా లేదా? రియాక్ట్ రియాక్ట్ అవుతామా లేదా? రెస్పాండ్ అవుతా, రియాక్ట్ అవ్వనండి. రియాక్ట్ అవ్వరు. ఓకే. రెస్పాండ్ అవుతాను. అండ్ రెస్పాండ్ బై నా ఇష్టం కదా, నోటి మాటతో రెస్పాండ్ అవ్వచ్చు, లేకపోతే నా చేతులతో రెస్పాండ్ అవ్వచ్చు. ఇట్ ఈస్ నేను అభిమానించే వ్యక్తిని ఎవరైనా ఏదో నాకు మాట చంపే తప్పది. నేను అతనికి ఆ హక్కు ఉంది కాబట్టి ఫండమెంటల్ రైట్ ఉందంట. ఫండమెంటల్ రైట్, అండ్ దట్ టు ఇన్ పాలిటిక్స్. ఒక లీడర్ వచ్చారంటే ఆయన్ని ప్రశ్నిస్తారు, ఆయన సలహా ఇస్తారు, నిలదీస్తారు, చేస్తారు జనాలు. ఇంకోటి, ఒక లీడర్ ఏదో మాట్లాడాడు బై ఛాన్స్ అంటే, తను ఏదో ఉద్దేశించి మాట్లాడి దాన్ని రాంగ్ పట్టేసి బతికేసి ఉంటారు, దానికి ఇట్స్ ఓకే. అవన్నీ లేకుండా దేశం ముందు పోదండి. యూ షుడ్ వెరీ పాలిటిక్స్ అనేటువంటిది ప్రతి ఒక్క జీవితంలో ఉందండి. మనం ఇద్దరు మాట్లాడుకున్న ఒక పాలిటిక్స్ ఉంది దాంట్లో. అదే. డిఫరెన్స్ ఏంటంటే, ఒక ఎక్స్ట్రాడినరీ లైఫ్ కదా, గుడ్ ఫ్యామిలీ లైఫ్, ఈజ్ హ్యావింగ్ అ గుడ్ ఫేజ్ ఇన్ లైఫ్, ఒక ఏజ్. అవును. అయినా కానీ అదంతా వదిలేసి నేను లేదురా, ఇంత ఉంది కదా నా దగ్గర, లేని వాళ్ళు ఎంతో మంది చేస్తున్నారు, నాకు ఇంత ఉండి నేను చేయకపోవడం ఏంటి, నేను దిగుతాను చేస్తానని చెప్పి ముందుకెళ్తున్నారు కదా, ఇట్స్ ఎ గ్రేట్ క్వాలిటీ. అది పవన్ కళ్యాణ్ గారికి పరిమితం కాదు, అది ప్రతి ఒక్కరికి, పాలిటిక్స్ ఉన్న ప్రతి ఒక్క లీడర్కి అది వాళ్ళ వీక్నెస్ అనాలా, వాళ్ళ స్ట్రెంగ్త్ అనాలా, వాళ్ళ ఇష్టం అనాలా, ప్యాషన్ అనాలా, అది రకరకాలుగా అనొచ్చు. ఓకే. అండ్ పాలిటిక్స్ ఇస్ గుడ్ అండ్ మంచిది, ఆయన విమర్శించాలి. నేను కూర్చున్నాను, నాకు ఆయన గారు ఇష్టం. మా తమ్ముడే ఉన్నాడు, కాదన్నా పవర్ స్టార్ ఇలా మాట్లాడకుండా ఉండాల్సింది, ఆ వ్యక్తి అలా అలా కంపల్సరీ అనాలిసిస్ ఉండాలి, విమర్శించాలి కదా. అదే. ఆ విశ్లేషణే లేకపోతే ఓటర్ ఎందుకు ఎత్తుతాడు ముద్ర? ఇంకోటి, నేను ఒక రాజకీయ నాయకుడు కానీ, ఒక నటుడు కానీ, ఎవరైనా కానివ్వండి, ఆయన్ని నేను అభిమానిస్తున్నానంటే, ఆయనకి నేను మర్యాద ఇస్తున్నా అంటే నా ప్రవర్తన ఎలా ఉండాలి? నాకు నచ్చిన, నేను అభిమానించే మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా ఒక మాట అంటే విని, నా డెకరం మెయింటైన్ చేసి అని సవ్యంగా జవాబు ఇవ్వాలండి. ప్రతిక్రియ ఇవ్వడం ఈజీ, అదే. ఆ ప్రెషర్ని, ఆ ఫోర్స్ని తట్టుకొని అబ్జర్వ్ చేసి, న్యూట్రలైజ్ చేసి, లాజికల్గా ఆన్సర్ ఇవ్వగలగాలి కదా. రైట్. అవును.